తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అన్ని పార్టీల్లో హడావిడి నెలకొంది. సమయం తక్కువగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇక అధికార కాంగ్రెస్లో టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంది. పోటీ చేసే ఆశాహోలు ఎక్కువగా ఉండడంతో ఎంపిక తలనొప్పిగా మారింది. వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇన్సైడ్ స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీల్లో హడావుడి నెలకొంది. అన్ని పార్టీలు ఎలక్షన్స్ పై ఫోకస్ పెట్టాయి. 5 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో దశ ఎలక్షన్స్ పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో దశ నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న పోలింగ్ ఉంటుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీంతో అన్ని పార్టీల అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1702 గ్రామ పంచాయతీలు, 775 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అధికార హస్తం పార్టీ నుంచి పోటీకి ఆశావహులు అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల నేతలు ఇప్పుడు ఎలక్షన్స్ ను సీరియస్ గా తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 మంది అసెంబ్లీ స్థానాలుండగా జనగామ మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. జనగామ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం ఉండటం సహజం. అయితే అదే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు పార్టీలో చేరారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి జాయినింగ్స్ జరిగాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా పనిచేసిన నాయకులు తర్వాత కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వారికి హామీలు ఇవ్వడంతో హస్తం గూటికి చేరారు. వీరి రాకను పాత కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించినా ఆయా ఎమ్మెల్యేలు సర్ది చెప్పి సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. టికెట్ల కోసం పాత కొత్త నేతలు పోటీ పడుతున్న క్రమంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారింది. ఒక్కొక్క స్థానం నుంచి 5-6 రేసులో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూలంగా పనిచేశామని ఇప్పుడు తమను ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో శాసనసభ్యులపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశావహుల్లో ఒకరికి టికెట్ ఇస్తే మిగిలిన వారు రెబల్ గా మారే ప్రమాదం ఉంది. అలాగని ఎంపిక చేయకుండా ఉండలేని పరిస్థితి. అందుకే ఆశావహుల జాబితా పట్టుకుని పలు మార్గాల్లో వడపోత కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తల మునకలై ఉన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు అందుతున్న ఆయా వర్గాల ప్రజలు సర్కారుకు మద్దతిస్తూ ఉండగా కొన్ని సెక్షన్ల ఉద్యోగులతో పాటు యూరియా అందని కొందరు రైతులు గుర్రుగా ఉన్నారు. దీంతో ఈ అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతాయేమోనని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. అలాగే కొందరు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే మరికొందరు మాత్రం హైదరాబాద్కే పరిమితం అవ్వడం ఇబ్బందికర పరిణామం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారో చూడాలి.